ఓకే. సో ఇప్పుడు మనకి 4 స్టోరీస్ వచ్చేసినాయి. ఓకేనా? ఇట్లా అహర్సి ద బెంగాల్ టైగర్ ఒకటి, స్టోరీ ఆఫ్ కరేజ్, గుడ్ ఫ్రెండ్, టిట్ ఫర్ టాట్. ఓకేనా? ఈ 4 స్టోరీస్ని మనము ఫస్ట్ ఏం చేయాలంటే 4 డాక్యుమెంట్స్లో డివైడ్ చేసుకోవాలి. 4 స్టోరీస్ని 4 డాక్యుమెంట్స్. అంటే మొన్నటి వరకు ఏం చేసినాం మొన్నటి వరకు మనము సింగిల్ డాక్యుమెంట్లో చేసి ఎక్స్పోర్ట్ చేసినాం పీడిఎఫ్లో. ఇప్పుడు సింగిల్ డాక్యుమెంట్లో చేయట్లేదు, ఇప్పుడు సపరేట్ డాక్యుమెంట్స్లో చేస్తున్నాం. ఓకేనా? సో చూడండి, అయితే ఇంకా మనం ఒక 2 ఫైల్స్ కావాలి మనకి. సో మనం ఏం చేద్దామంటే డైరెక్ట్ గూగుల్లోకి వెళ్దాం, ఇమేజెస్లోకి వెళ్ళి ఓకే బుక్ ఫ్రంట్ కవర్ అని కొడదాం. ఓకేనా? స్టోరీ ఆర్ బెస్ట్ మనం ఏం చేద్దామంటే స్టోరీ బుక్ ఫ్రంట్ కవర్ కొడదాం. ఓకేనా? ఓకే, స్టోరీ బుక్ ఫ్రంట్ కవర్ కొడదాం. సైజ్ బిగ్ సైజ్ తీసుకుందాం మనం. ఓకేనా? ఓకేనా? సో ఏదైనా మంచి స్టోరీ బుక్ అని ఉందేమో తీసుకో. ఓకేనా? స్టోరీస్ ఫర్ బాయ్స్ అంట. ఓకే, ఓకే ఇది తీసుకుందాం మనం. ఓకేనా? సో ఇక్కడ ఉంది మనది ఫోల్డర్ స్టోరీస్ అని ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ఉంది. ఓకే, ఫ్రంట్ కవర్, అలానే స్టోరీ బుక్, ఓకేనా, బ్యాక్ కవర్. సో ఇదే కదా क्या मिला ना घंटे से कितने देर को साल में एक घंटा सेम मिला है सर। ఓకే. సో ఫ్రంట్ కవర్ బ్యాక్ కవర్ విత్ దొరికిపోయినాయి. బస్ ఒక్క చిన్న ఎడిటింగ్ చేద్దాం. సో ఏం చేద్దామంటే ఫోటోషాప్లోకి వెళ్ళి ఎక్కడ పెట్టినా అబ్బా నేను ఒక్క అంశం స్టోరీస్ అనే ఇక్కడ. ఓకేనా? సో దీన్ని మనం ఫస్ట్ ఫోటోషాప్లోకి తీసుకుపోదాం. ఓకేనా? సో ఎందుకంటే ఈ ఎక్స్ట్రా అవసరం లేదు మనకి. ఓకే, మనకి ఓన్లీ ఓకే ఇంతనే కావాలి. ఫోటోషాప్ గుర్తు ఉంది కదా అందరికీ? मनीषा आपको फोटोशॉप पहले बार मतलब कौन सिखाया आपको? पहले आप ही तो सिखाया मुझे। मैं ही फर्स्ट। सर ऐसा बोल दे रहे हैं हमको गुर्तिले सर। सर वो कैबिन में बैठता है। हाँ हाँ, ये दूसरे हाँ ये बाजू की कैबिन। इसमें नहीं है। इसमें नहीं। सेकंड फोटोशॉप यहाँ से क्या? हाँ सेकंड से ओके। सेकंड फोटोशॉप यहाँ सीखे, फर्स्ट वहाँ सीखे। दो बार राकेश के बैच में से दो बार सीखा। दो बार सीखा। ఫ్రంట్ కాదు ఇది, బ్యాక్ కదా? బ్యాక్ కావాలి. बैक कवर है सर। బ్యాక్ కవర్. బ్యాక్ కవర్ న్యూ. ఓకేనా? సేమ్ థింగ్ అట్లానే మనము ఫ్రంట్ కవర్. లక్కీగా దొరికింది కదా మనకి. आंसर मैं वही बोल रही हूँ आपको तब से। మీరు ఏదైనా ఇమీడియట్లీ వచ్చేస్తారు సార్. ఓకే, ఓకేనా? సో మనకి ఇప్పుడు 2 దొరికిపోయినాయి, ఫ్రంట్ కవర్ అండ్ బ్యాక్ కవర్.
సో బస్ కంటెంట్ కూడా తెచ్చేసుకున్నాం మనం. ఎప్పుడైనా మీరు ఇట్లానే ప్లాన్ చేయాలి. ఫస్ట్ కంటెంట్ తెచ్చుకోవాలి, మొత్తం కంటెంట్ కవర్బు అన్నీ తెచ్చేసుకోవాలి. అప్పుడు ఇక వర్క్ స్టార్ట్ చేయాలి. లేదనుకో ఊరికే మనకి కన్ఫ్యూజన్ అయిపోతుంది, డిస్టర్బెన్స్ అవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు మనము ఇక స్టార్ట్ చేద్దాం. సో చూడండి, నేను ఇప్పుడు ఎలా స్టార్ట్ చేయాలి ఫస్ట్ థింగ్. ఓకే, సో చూడండి, నేను ఒక ఇది A5 సైజ్ తీసుకుంటా. A5 సైజు పోర్ట్రేట్ తీసుకుందాం కావాలంటే. అండ్ జస్ట్ దీనికి మనకి మనము ఫస్ట్ స్టోరీది ఆహార్సి అని పెడదాం. ఓకే, జస్ట్ ఒక సింగిల్ పేజ్ తీసుకుందాం మనం. ఒకటే పేజ్. సో ఇప్పుడు చూడు, ఇక్కడ నాకు A5 సైజ్. మీరు ఇంకొంచెం అంటే పేపర్ సైజ్ కంటే కొంచెం చిన్నగా ఉంటుంది బుక్. ఓకేనా? ఓకే, ఇప్పుడు చూడండి, నేను ఏం చేస్తానంటే ఫస్ట్ థింగ్ ఇక్కడ నేను స్టైల్స్ క్రియేట్ చేసుకుంటాను. స్టైల్స్ అండ్ మాస్టర్ పేజెస్ నేను తయారు చేసేసుకుంటాను. సో తర్వాత ఇక నేను యాక్చువల్ కంటెంట్ని తీసుకొస్తాను దీంట్లో. ఓకేనా? సో ఫస్ట్ మనం స్టైల్స్ క్రియేట్ చేద్దాం. స్టైల్స్లో మనకి హెడింగ్ స్టైల్ ఒకటి, మళ్ళీ పారాగ్రాఫ్ స్టైల్. సో ఏం చేస్తానంటే నేను టెక్స్ట్ తీసుకుంటా. సో ఇక్కడ మనం స్టైల్స్లోకి వెళ్దాం, పారాగ్రాఫ్ స్టైల్స్. ఓకేనా? సో ఇది మనము చాప్టర్ టైటిల్ ఇది అంటే హెడింగ్, స్టోరీ టైటిల్. ఓకేనా? సో దీనికి మనము టైమ్స్ న్యూ రోమన్ ఇద్దాం. అట్లానే మనము కొంచెం దీనికి ఎంత 24 అట్లా ఇద్దాం. ఓకేనా? సెంటర్ అలైన్. ఓకే, అట్లానే దీనికి మనము ఒక కలర్ ఇద్దాం, మనం రెడ్ కలర్ ఇద్దాం. ఓకేనా? రైట్. సో ఇప్పుడు ఇక్కడ ప్లస్ వచ్చింది, దీన్ని ఇక్కడ న్యూ క్రియేట్ చేసుకొని డబల్ క్లిక్ చేద్దాం. డబల్ క్లిక్ చేసేసి అప్పుడు మనకి ఏమైతే డబల్ క్లిక్ చేస్తే అది ఓపెన్ అవుతుంది యాక్చువల్. ఓకే, కొంచెం టైం తీసుకుంటుంది. ఓకే, ఇప్పుడు దీనికి మనము చాప్టర్ టైటిల్ అని పెట్టేద్దాం పేరు. దట్స్ ఇట్. సో చాప్టర్ టైటిల్, దీని పేరు చాప్టర్ టైటిల్ స్టైల్ ఇది. ఓకేనా? వచ్చేసింది. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్, నేను దీన్ని కావాలంటే డిలీట్ యూజ్ చేసేసుకోవచ్చు. ఓకేనా? ఓకే, కానీ పెడదాం. సో తర్వాత పారాగ్రాఫ్. సో పారాగ్రాఫ్కి నేను డైరెక్ట్ డమ్మీ పారాగ్రాఫ్ తీసుకుంటా ఇక్కడ. ఓకే, డమ్మీ పారాగ్రాఫ్ తీసుకొని దీనికి కూడా మనము టెక్స్ట్ ఏమి ఇద్దామంటే టైమ్స్ న్యూ రోమన్ ఇద్దాం. ఓకేనా? ఓకే, టైమ్స్ న్యూ రోమన్ ఇచ్చేసి కావాలంటే దీన్ని కొంచెం మరీ మన టైటిల్ అంతా కాదు కానీ ఇంకొంచెం పెడదాం. ఓకేనా? ఓకే, ఇంత పెడదాం. పెట్టేసి దీన్ని మనము లెఫ్ట్ జస్టిఫై పెడదాం. 2 సైడ్స్ సమానమైన లెంగ్త్ వస్తుంది. ఓకే, ఇచ్చేసి మళ్ళీ దీన్ని ఇట్లా న్యూ క్రియేట్ చేసుకుందాం. న్యూ స్టైల్ చేసేసుకొని దీనికి మళ్ళీ మనము పారా స్టైల్ అని ఇచ్చేద్దాం. ఓకేనా? ఇప్పుడు మనకి హెడింగ్ స్టైల్, పారా స్టైల్ 2 వచ్చేసాయి. నేను కావాలంటే ఇప్పుడు దీన్ని డిలీట్ చేసేసుకోవచ్చు. ఓకేనా? సో చూడు, ఇది నేను డిలీట్ చేసేసుకోవచ్చు, ఎందుకంటే నాకు ఆల్రెడీ ఇక ఇవి ఉన్నాయి. ఇప్పుడు నేను నెక్స్ట్ ఏం చేస్తానంటే ఇందులోకి వెళ్తాను, మాస్టర్ పేజెస్. ఓకే, ఇక్కడ ఏ పేరెంట్ అని ఉంది, ఇది మాస్టర్ పేజ్ అనమాట. సో మాస్టర్ పేజ్లో మనం ఏం చేద్దామంటే, సో చూడు, మాస్టర్ పేజ్లో మనకి ఒకటి మనము బ్యాక్గ్రౌండ్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, నీ బుక్కి బ్యాక్గ్రౌండ్ డిజైన్ ఏదైనా సింపుల్ది చూద్దాం, మనం దొరుకుతుందేమో. సో నేను ఏం చేస్తానంటే, సో ఇందులోకి వద్దాం మనం, పేజ్ డిజైన్. ఓకే ఓకే ఆర్ పేజ్ బ్యాక్గ్రౌండ్, పేజ్ బ్యాక్గ్రౌండ్. సో ఏదైనా సింపుల్ది తీసుకుందాం మనము. ఓకే, ఇది బాగానే ఉంది, ఇది
మరి హై లెవెల్ అక్కర్లేదు, సింపుల్. ఇది ఇది బాగుంది మనకి, కాకపోతే బిగ్ సైజ్ తీసుకుందాం మనం. ఓకేనా, ఇది బాగానే ఉంది. ఓకే, సో దీన్ని మనము డూప్లికేట్ చేసుకుందాం. వస్తుందా? ఇది బిగ్ సైజ్ రావట్లేదు. दूसरा లోడింగ్ టైం తీసుకుంటున్నా. ఏమి అడ్వర్టైజ్మెంట్స్, అన్ని అడ్వర్టైజ్మెంట్స్ వస్తున్నాయి. तो नीचे इसको ఇది కూడా బాగానే ఉంది యాక్చువల్లీ. లార్జ్ సైజ్ రావట్లేదు. सर वो बैग సో ఇది తీసేసుకుందాం, టైం వేస్ట్ ఎందుకు మనకి. ఇది కూడా మళ్ళీ జేపీజీ వస్తుంది అది. చిన్న సైజ్ వస్తున్నాయి, బిగ్ సైజ్ రావాలి మనకి. స్లో ఉన్నట్టు ఉంది నెట్, అందుకే ఇంకొకటి చూద్దామా. ఎట్లా వస్తుంది? చాలానే ఉన్నాయి ఇక్కడ, కాకపోతే మనకి ఏంటంటే మనకు కొంచెం బిగ్ సైజ్ కావాలి మనకు. ఓకేనా, సరే ఒక పని చేద్దాం. ఇలా రాలేదు అంటే ఒక పని చేస్తాను, నేను పెయింట్ టూల్ తీసుకుంటాను. స్నిప్పింగ్ టూల్స్లో వచ్చేస్తాము. సో మన ఫైల్ ఎక్కడ ఉంది? స్టోరీస్ ఇక్కడ. ఓకే, బస్ స్నిప్పింగ్ టూల్. స్నిప్పింగ్ టూల్ అంటే ఇక్కడ నుంచి వస్తుంది, మీ విండోస్లో ఉంటుంది ఆటోమేటిక్. అది ఇట్లా మనం దాన్ని కట్ చేయడానికి యూజ్ అవుతుంది. ఓకేనా, సో ఇప్పుడు మనం ఇందులోకి వచ్చేద్దాం. ఇప్పుడు చూడండి, ఏ పేరెంట్లో ఉన్నా నేను. ఓకేనా, సో ఇందులో మనము కావాలంటే ఇగో ఇట్లా ఇట్లా తీసుకోవచ్చు. ఒక ఫ్రేమ్ టూల్ తీసుకొని కంట్రోల్ డి అండ్ ఏదమ్మా పేజ్ బీజీ ఒక్క నిమిషం. సో ఇది ఓకే. సో దీన్ని మనము ఫిల్ ఫ్రేమ్ ప్రపోర్షనల్ చేద్దాం. ఓకేనా, ఇక్కడ ఏదో ఎక్స్ట్రా వచ్చినట్టు ఉంది కదా, మళ్ళీ ఇది ఫోటోషాప్లో ఎడిటింగ్ చేయాలా ఏంది? अच्छा नहीं रहता यार वो दिखने में, क्योंकि మనం స్టోరీలు పెడుతున్నాం కదా మనం. अभी आपको बोलना है कैसे निकालते हैं. తీసుకొని దాన్ని ఇక్కడ కింద సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ करके ఫిల్ చేయొచ్చు. మామూలుగా కూడా తీసుకొని కూడా చేయొచ్చు కదా సార్. మామూలుగా కూడా క్రోమ్ టూల్ తీసుకొని కూడా చేయొచ్చు. పాత్ టూల్ తీసుకొని కూడా చేయొచ్చు కదా. పాత్ టూల్ అంటున్నా జేఎస్, అది ఏమంటారు జేఎస్ సార్. పాత్ అంటే సార్ ఏమంటారు జే టూల్. పాత్ కదా సార్ జే టూల్. డైరెక్ట్ ఇట్లా సెలెక్ట్ చేస్తాం కదా సార్, చేసి కింద డ్రాగ్ చేసి వెళ్ళిపోతుంది కదా సార్.
ఉన్నాయి వేరే అన్ని చాలా మెథడ్స్ ఉన్నాయి కానీ సార్ అదే అంటున్నా సార్ నేను. కానీ ఈజీలీ ఉంటుంది. ఈజీలీ అయిపోతుంది. ఓకే ఓకేనా. సో ఇప్పుడు మనకి రెండు సైడ్స్ ఈ డిజైన్ వచ్చేసింది పేజ్ది. ఇప్పుడు అస్సలు విషయం చూడు, ఇప్పుడు మీ మైండ్ బ్లాక్ అయ్యే విషయం స్టార్ట్ అవుతుంది. ఓకేనా. సార్ ఇంకా వెళ్తుందా? సో చూడండి ఇప్పటివరకు ఓకే ఇవన్నీ మనం ఆల్రెడీ చూసాం. సో ఇప్పుడు కొత్త విషయం ఏంటంటే చూడండి ఇక్కడ మనకి ఒక ఆప్షన్ వస్తుంది అనమాట. ఏంటో ఆప్షను? సో చూడండి, సో మనకి వేరియబుల్స్ అని ఉంటాయి. ఓకేనా. వేరియబుల్స్, వాట్ ఆర్ వేరియబుల్స్? వేరియబుల్స్ అంటే ఏంటంటే వాటిల్లో మనము ఒక వాల్యూని స్టోర్ చేసుకోవచ్చు. వేరియబుల్స్ అనేవి వాటిలో వాల్యూ స్టోర్ చేసుకోవచ్చు మీరు. అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను 4 స్టోరీలు తీసుకున్నా. ఈ 4 స్టోరీస్కి ఒక హెడ్డింగ్ ఉంటుంది. ఓకేనా. 4 స్టోరీస్కి హెడ్డింగ్ ఉంటుంది. సో ఇప్పుడు మనం ఒక పెద్ద బుక్ చేస్తున్నాం, ఒక 20-30 స్టోరీస్ ఉన్న బుక్ చేస్తున్నాం అనుకో. ప్రతి స్టోరీ హెడ్డింగ్ని మనం లోపల పేజెస్లో పెట్టాల్సి వస్తుంది. లోపల పేజెస్ అంటే ఏంది? ఇప్పుడు నువ్వు ఒక స్టోరీ చదువుతుంటావు బుక్లో. ఫర్ ఎగ్జాంపుల్ మీ 10th క్లాస్ మ్యాథ్స్ బుక్ ఒకటి చదువుతూ ఉంటావు, మ్యాథ్స్ బుక్ ఆర్ సైన్స్ బుక్. దాంట్లో లోపల నువ్వు ఏదైనా చాప్టర్ చదువుతున్నప్పుడు లోపల పేజెస్లో ఆ ఏ చాప్టర్ నువ్వు చదువుతున్నావు అనేది మీకు తెలుస్తూ ఉంటుంది. ఇండెక్స్ కాదమ్మా, మనము ఏదైనా ఒక బుక్లో ఒక చాప్టర్ లోపల పేజెస్లో చదువుతున్నాం అనుకో, చాప్టర్ది లోపల పేజెస్ చదువుతున్నాం అనుకో, అది ఏ చాప్టర్ అనేది మనకి ఎట్లా తెలుస్తుంది? పక్క ఆ పేజ్లో లెఫ్ట్కి ఇలా రైట్కి ఆ చాప్టర్ పేరు కనిపిస్తూ ఉంటుంది చిన్నగా. ఓకేనా. సో అట్లా మనకి ఐడెంటిఫై చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఇండిజైన్ మన కోసం ఏం చేస్తుంది అంటే ఆటోమేటిక్ చాప్టర్ యొక్క స్టోరీ యొక్క టైటిల్ని ఐడెంటిఫై చేస్తుంది. ఇట్లా మనం వేరియబుల్స్ క్రియేట్ చేస్తే. ఓకే. సో చూడు ఇప్పుడు నేను ఎట్లా చేస్తాను వేరియబుల్స్. సో ఇక్కడ మనము టైప్లో టెక్స్ట్ వేరియబుల్స్ అని ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ మనం డిఫైన్ అని కొడతాం. సో చూడండి నేను మళ్ళీ ఎట్లా వస్తున్నాను చూడండి. టైప్లో టెక్స్ట్ వేరియబుల్స్ డిఫైన్. సో డిఫైన్ అన్న తర్వాత మనం ఏం చేద్దామంటే, సో చూడు ఇక్కడ మనకి ఒక ఆప్షన్ వస్తుంది మనకి. ఇక్కడ న్యూ అని కొట్టాలి. ఓకేనా. న్యూ అని కొట్టేసి రెండు వేరియబుల్స్ చేస్తున్నాం మనం. ఒక వేరియబుల్ ఏమో మన బుక్ పేరు కోసం ఒక వేరియబుల్ చేస్తున్నాం. ఇంకొకటి ఏంటి, మన చాప్టర్ టైటిల్కి, అంటే మన స్టోరీకి స్టోరీ టైటిల్కి ఒక వేరియబుల్, అట్లానే మన బుక్ పేరుకి ఒక వేరియబుల్. సో ఇప్పుడు ఫస్ట్ మనం మన స్టోరీ బుక్ పేరు. స్టోరీ బుక్ పేరు ఏంది? ఎక్స్ప్లోరర్ స్టోరీస్. సో చూడు నేను అది చేస్తాను. ఇక్కడ న్యూ అని క్లిక్ చేద్దాం. న్యూ అని క్లిక్ చేసి ఇక్కడ మనము ఏం చేసుకోవచ్చు అంటే, సో చూడు ఇక్కడ నేను కావాలంటే ఇక్కడ చాప్టర్ నెంబర్ అని ఉంది కదా. సో ఇక్కడ నేను డైరెక్ట్లీ దానికి నేను ఏదైనా పెట్టేసుకోవచ్చు అనమాట. ఇట్లా చూడు కస్టమ్ టెక్స్ట్ అని. ఓకే. దీని పేరు ఏంటంటే బుక్ టైటిల్. ఓకే. ఇట్లా బుక్ టైటిల్ పెట్టేసుకోవచ్చు. ఆర్ అండ్ దీని పేరేంటి? ఓకే ఎక్స్ప్లోర్. ఓకే. ఎక్స్ప్లోరర్ స్టోరీస్. ఓకేనా. సో ఒకటి క్రియేట్ అయిపోయింది మనకి. ఓకే. ఇప్పుడు ఇంకొక వేరియబుల్ తయారు చేస్తాను నేను. ఓకేనా. సో ఫస్ట్ అయితే మనం డన్ అని వేసుకోవచ్చుకోవాలంటే, లేదంటే మనము ఇంకొకటి తయారు చేసుకోవచ్చు. దీంట్లో మనం ఏం చేద్దామంటే, సో చూడు ఇక్కడ మనము రన్నింగ్ హెడర్ అంటే ఏంటంటే మన టైటిల్ని ఆటోమేటిక్గా అది ఐడెంటిఫై చేస్తుంది. మన స్టోరీ టైటిల్ని, చాప్టర్ టైటిల్ని ఆటోమేటిక్ ఐడెంటిఫై చేస్తుంది. ఓకేనా. సో దీనికి నేను ఇక్కడ నేమ్ ఏమి ఇస్తానంటే
మన దీని పేరు మనకి స్టోరీ టైటిల్ అని పెట్టేసి ఇక్కడ మనము స్టైల్ మన చాప్టర్ టైటిల్ తీసుకుందాం మనం. ఓకేనా, అంటే మన ఏదైతే చాప్టర్ టైటిల్లో స్టైలింగ్ ఇందాక చేసాం, ఇందాక ఏం చేసినాం, చాప్టర్ టైటిల్ స్టైలింగ్ చేసాం, అవునా కదా? సో ఆ స్టైల్ దేనికి అప్లై చేస్తాం? ఆ చాప్టర్ టైటిల్ స్టైల్కి స్టోరీ యొక్క టైటిల్కి ఆ చాప్టర్ టైటిల్ స్టైల్ తయారు చేసాం. సో నువ్వు ఏ స్టోరీ తీసుకున్నా సరే, అంటే ఈ వేరియబుల్ నువ్వు ఎక్కడ పెట్టినా సరే, ఇండిజైన్ ఆటోమేటికలీ ఓకే ఈ స్టోరీకి ఈ వేరియబుల్ పెట్టాలని, అంటే ఈ వేరియబుల్ స్టైల్ పెట్టాలని అర్థం చేసేసుకుంటుంది. అంటే ఆటోమేటిక్ స్టోరీని ఈ వేరియబుల్ బట్టి ఆ టైటిల్ని ప్లేస్ చేసేస్తుంది ఇండిజైన్. సో నేను మీకు ప్రాక్టికల్గా చూపిస్తాను, అప్పుడే అర్థమవుతుంది. ఓకే, అయిపోయింది. సో చూడు, మనకి 2 వేరియబుల్స్ వచ్చినాయి చూడండి, ఒకటి బుక్ టైటిల్, ఒకటేమో స్టోరీ టైటిల్. సో డన్ కొట్టేసామా? ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దామంటే, నేను ఆ వేరియబుల్స్ని ఇక్కడ క్రియేట్ చేస్తాను. సో చూడు, మన స్టోరీ టైటిల్ మనకి ఇట్లా కిందకి రావాలి, ఇక్కడ కిందకు వచ్చేలా చేద్దాం. ఓకేనా, బుక్ టైటిల్ ఏమో టాప్ లెఫ్ట్లో వచ్చేలా చేద్దాం. ఓకేనా, సో మనం ఏం చేద్దామంటే, ఇక్కడ నేను ఫస్ట్ ఇలా టెక్స్ట్ ఇలా క్రియేట్ చేసుకుంటా. సో ఇది స్టోరీ టైటిల్ రావాలి మనకి. ఓకేనా, సో రైట్ క్లిక్, ఓకే ఇన్సర్ట్ వేరియబుల్ అనాలి. ఓకే, రైట్ క్లిక్ ఇన్సర్ట్ వేరియబుల్. ఇందాక డిఫైన్ అన్నాం, ఇప్పుడు ఇన్సర్ట్ వేరియబుల్ స్టోరీ టైటిల్ అనేద్దాం. ఓకే, ఒక్కడ వచ్చేసింది, స్టోరీ టైటిల్ వచ్చేసిందా? సో చూడు, సో దీన్ని పెద్దగా చేసుకోవాలంటే చేసుకో, నో ప్రాబ్లం. ఓకే, పెద్దగా చేసుకున్నాం. సో మనకి ఈ పేజ్లో కూడా రావాలి, లెఫ్ట్ పేజే కాదు రైట్ పేజ్లో కూడా రావాలి, ఇట్లా పెట్టేసుకున్నాం. ఓకేనా, అట్లానే మనకి టాప్ రైట్ కార్నర్లో మన ఈ బుక్ టైటిల్ రావాలి. సో ఈ వేరియబుల్ స్టోరీ వేరియబుల్ ఇక్కడ పెట్టినాం, బుక్ వేరియబుల్ ఇక్కడ పెడతాం మనం. సో ఇదంతా ఎక్కడ చేస్తున్నాం? మాస్టర్ పేజ్లో చేస్తున్నాం. సో ఇక్కడ మనము రైట్ క్లిక్ ఇన్సర్ట్ బుక్ టైటిల్. ఓకేనా, సో అట్లా. సో దీన్ని కావాలంటే దీన్ని రైట్ అలైన్మెంట్స్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇలా ఓకేనా. ఎక్స్ప్లోరర్ స్టోరీస్. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దామంటే, సో చూడు ఇక్కడ మన పేజ్ నెంబర్ రావాలి. ఇక్కడ పేజ్ నెంబర్ ఎట్లా వస్తుంది మనకి? ఓకే, రైట్ క్లిక్ ఇన్సర్ట్ వేరియబుల్, ఇన్సర్ట్ స్పెషల్ క్యారెక్టర్ మార్కర్స్ కరెంట్ పేజ్ నెంబర్. ఓకేనా, సో దీన్ని కొంచెం పెద్ద చేసుకోండి అండ్ దీన్ని మనము రైట్ అలైన్మెంట్స్ చేసుకున్నాం. ఓకేనా, సో ఇలా సేమ్ థింగ్ దీన్ని మీరు ఇక్కడ కూడా పెట్టేసుకోండి. ఓకేనా, సో చూడు ఇప్పుడు ఇది మన స్ట్రక్చర్ అనమాట, మన బుక్ యొక్క స్ట్రక్చర్ ఇది. సో ఇప్పుడు మనము నార్మల్ పేజ్లోకి వచ్చేద్దాం. సో చూడు ఇక్కడ పేజ్ నెంబర్ వచ్చేసింది. ఇప్పుడు మనం ఇక కంటెంట్ పెట్టచ్చు. ఇప్పుడు మనము కంటెంట్ పెట్టచ్చు. అయితే ఇప్పుడు ఫస్ట్ థింగ్ ఏందో తెలుసా, మనము ఫస్ట్ థింగ్ కంటెంట్ పెట్టే ముందర ఇంకా ఒక పని ఉంది మనకి. ఓకే, దీన్ని మనం సేవ్ చేయాలి. సో ఫైల్ సేవ్ యాజ్. సో సేవ్ చేసుకొని ఇక్కడ మనం ఏం చేయాలంటే డెస్క్టాప్లో మీదకి వెళ్దాం. మనం డెస్క్టాప్ మీదకి వెళ్ళేసి సో ఇక్కడ మనము స్టోరీస్లోకి వద్దాం. ఓకే, స్టోరీస్లోకి వచ్చేసి చూడండి ఇది ఒకటి మనము డైరెక్ట్ ఇండిజైన్ ఫైల్ సేవ్ చేసుకుందాం. సో మనం ఏం చేద్దామంటే ఇది ఫస్ట్ స్టోరీ అహర్సి. ఓకే, అహర్సి ద బెంగాల్ టైగర్. ఓకేనా, సో ఈ పేరు ఇచ్చేసి అండ్ ఎక్స్టెన్షన్ .indd వస్తుంది, సేవ్ చేసుకో. సో ఇక్కడ మనకి చూడు మన
బుక్ పేరు సేవ్ అయిపోయింది ఇక్కడ. ఆర్సీ ద బెంగాల్ టైగర్ అని సేవ్ చేసేసుకున్నాం. ఇప్పుడు మనము ఇదే పని వేరే పేజెస్తో చెయ్యాలి. ఓకేనా. అయితే ఇప్పుడు ఫస్ట్ థింగ్ నేను కంటెంట్ తీసుకొస్తా. ఓకేనా. ఓకే, సో దీని కంటెంట్ తెద్దాం మనం. సో దీని కంటెంట్ ఎట్లా తెస్తాం మనము చూడు ఇక్కడ మనము ఫైల్లో వేర్ ఇస్ ఫైల్లో ప్లేస్ ఇక్కడ ఉంది. ఓకేనా. సో చూడండి ఆర్సీ ఇది కంటెంట్ ఇక్కడ ఉంది, మనం ఇందాకనే సేవ్ చేసుకొని పెట్టుకున్నాం. ఓకేనా. సో దీన్ని మనం ఏం చేద్దామంటే ఓపెన్ అందాం మనం. ఓకే, ఓపెన్ అని నేను మీకు ఒక విషయం చెప్పిన గుర్తుందా, ఆటోమేటిక్గా పేజెస్ క్రియేట్ అవుతాయి. స్టార్టింగ్ క్లాస్ చెప్పిన నేను ఇన్ డిజైన్. సో షిఫ్ట్ పట్టుకొని చూడండి ఇట్లా క్లిక్ చేయండి. ఓకే, అయితే ఇక్కడ ఒక విషయం ఇట్లా కాదు చేయాల్సింది, మనము మన పారాస్టైల్ని యాక్టివేట్ చేసుకోవాలి. పారాస్టైల్ యాక్టివేట్ చేసుకొని ఇప్పుడు షిఫ్ట్ పట్టుకొని మనం క్లిక్ చేద్దాం. సో చూడు మన పారాస్టైల్ ప్రకారము క్రియేట్ అయినది 9 పేజెస్ వచ్చింది స్టోరీ. అర్థమైందా. ఓకే, ఇప్పుడు చూడు మనం యాక్చువల్గా కొంచెం కిందకి లాదాం. ఇప్పుడు మన స్టోరీకి యాక్చువల్లీ టైటిల్ పెట్టాలి. టైటిల్ లేదు ఇంకా. చూడు టైటిల్లో ఏంటి మనది ఆర్సీ ద బెంగాల్ టైగర్ ఇది. ఓకే, సో నేను ఇక్కడ టైప్ చేస్తాను చూడు. ఓకేనా. అయితే దీనికి నేను ఏం యూజ్ చేయాలి, ఇది యూజ్ చేయాలి. ఓకేనా. సో చూడు ఇక్కడ కింద చూసారా. అంతేకాదు ఇక్కడ చూడండి, నీకు అర్థం కాలేదా బాలకృష్ణ. వేరియబుల్ అమ్మా, మన వేరియబుల్ చేయంగానే అది ఆటోమేటిక్ అది తీసేసుకుంది. చూసినావా ఇక్కడ చూడు. సో ఎంత టైం సేవ్ అవుతుంది చూడు మనం. చూడు అన్నిటికి వచ్చేసింది, అది ఆటోమేటిక్ తీసేసుకుంది అది. అంటే ఇప్పుడు ఈ లోపల పేజెస్ ఎవరైతే చదువుతారో సో వాళ్ళకి తెలుస్తుంది అనమాట. ఓకే వాళ్ళు ఈ స్టోరీ చదువుతున్నారా, ఓకే నేను ఈ స్టోరీ చదువుతున్నా ఆర్సీ ద బెంగాల్ టైగర్ అని స్టోరీ చదువుతున్నా అని తెలిసిపోతుంది వాళ్ళకి. అర్థమైందా. ఇలా అన్నమాట. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే చూడండి, ఇప్పుడు మనము సేవ్ అయిపోయింది ఒకటి. సో నేను ఇలానే ఇంకొక ఫైల్ని సేవ్ చేస్తాను నేను ఇక్కడ. సో ఇక్కడ న్యూ డాక్యుమెంట్ తీసుకుంటా, సేమ్ A5 తీసుకుందాం మనం. ఓకేనా. ఓకే ఓకే ఇక్కడ తీసుకున్నా కదా, ఇక్కడ నేను ఇంకా ఇప్పుడే కంటెంట్ పెట్టాను నేను. ఓకే, ఫస్ట్ దీని పేరు, ఈ డాక్యుమెంట్ పేరేంటి, సెకండ్ స్టోరీ. సో ఫస్ట్ స్టోరీ ఇది ఆర్సీది అయిపోయింది. సెకండ్ స్టోరీ ఏందమ్మా, సెకండ్ స్టోరీ ఏంది చూడు, స్టోరీ ఆఫ్ కరేజ్. సో మనము దీనికి ఫైల్ సేవ్ యాజ్. సో ఇక్కడ మనము పేరు ఇద్దాం ఏ స్టోరీ. ఓకే, స్టోరీ ఆఫ్ కరేజ్. చూడు నేను INTDలో సేవ్ చేస్తున్నాయి. ఓకేనా, స్టోరీ ఆఫ్ కరేజ్ చూడు ఇక్కడ. ఓకే, స్టోరీ ఆఫ్ కరేజ్ దీని పేరు. నెక్స్ట్ ఇంకొక స్టోరీ. ఓకేనా.
ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ స్టోరీ. ఓకే, నెక్స్ట్ స్టోరీ ఏందమ్మా మనది ఫైల్ ఒకసారి చెక్ చేద్దామా. సో స్టోరీ ఆఫ్ కరేజ్ అయిపోయింది. గుడ్ ఫ్రెండ్. ఓకే, సేవ్ యాజ్. ఓకే, ఏ గుడ్ గుడ్ ఫ్రెండ్. ఓకే, ఎక్స్టెన్షన్ ఇది INDD. ఓకేనా. ఓకే, ఇంకొక లాస్ట్ అండ్ ఫైనల్ స్టోరీ మనకి. ఓకేనా. సో లాస్ట్ అండ్ ఫైనల్ స్టోరీ ఏంటి మనకి? సో టిట్ ఫర్ టాట్ అనుకుంటా, ఒకసారి చూద్దామా. టిట్ ఫర్ టాట్. ఓకేనా, టిట్ ఫర్ టాట్ సేవ్ చేసేద్దాం. సో మనకి 4 స్టోరీస్ వచ్చేసినాయి. ఓకేనా. సో చూడు 4 స్టోరీస్, ఒక స్టోరీలో మనం కంటెంట్ పెట్టేసినాం ఇట్లానా. ఓకే, సో అండ్ ఇంకొక 2 ఉన్నాయి మనకి చేయాల్సినవి, యాక్చువల్ 3. ఒకటి ఏంటంటే మనము ఫ్రంట్ కవర్ది చేయాలి. ఓకే, సో ఇక్కడ మనము ఫ్రంట్ కవర్ పెడదాం. ఓకే, సో ఫ్రంట్ కవర్ ఎక్కడ ఉందమ్మా? ఇది కదా. సో మన స్టోరీ బుక్ టైటిల్ అన్నమాట ఇది. ఓకేనా. సో ఇది కావాలంటే మనము హై క్వాలిటీ డిస్ప్లే పెడదాం. రైట్. సో దీన్ని కూడా మనము సేవ్ చేసేద్దాం. కవర్, ఫ్రంట్ కవర్. ఓకేనా, ఫ్రంట్ కవర్ INDD. సో లాస్ట్ ఇంకొక 2 ఉన్నాయి యాక్చువల్లీ. ఒకటేమో మనకి సో ఇప్పుడు చూడు, సో ఇక్కడ మనకి బ్యాక్ కవర్. ఓకేనా. ఓకేనా. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దామంటే దీన్ని మనము బ్యాక్ కవర్ది పెట్టేద్దాం. మనీషా ఎట్లా చేస్తా చూస్తాను నేను. మరి मस्त टाइम बाद जाते हैं सर. फर्स्ट स्टोरी बनाया तो वीज ఉంది సార్. ఫస్ట్ స్టోరీ సెకండ్ वीज ఉంది. उसको ही 4 days किया मैं. ఓకేనా. సో చూడు, ఇంకొక లాస్ట్ అండ్ ఫైనల్ మనకి ఇంకొకటి ఏమొస్తుంది అంటే టేబుల్ ఆఫ్ కంటెంట్స్, అంటే ఇండెక్స్ పేజ్. మనకి ఇండెక్స్ పేజ్ ఒకటి లాస్ట్ అండ్ ఫైనల్ది తయారు చేసేసేయాలి, అయిపోతుంది. సో దీన్ని మనము టేబుల్ ఆఫ్ కంటెంట్స్. ఓకేనా. సో టేబుల్ ఆఫ్ కంటెంట్స్, రైట్. సో .INDD. సో చూడు మనకి అన్ని INDD ఫైల్స్ వచ్చేసినాయి. 4 స్టోరీస్, అట్లనే 2 ఫ్రంట్ కవర్, బ్యాక్ కవర్, ఒకటి టేబుల్ ఆఫ్ కంటెంట్స్. ఇప్పుడు చూడు అసలు విషయం ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇప్పుడు యాక్చువల్లీ మనం బుక్ తయారు చేస్తున్నాం. ఓకేనా.
అంటే మొన్నటి వరకు ఏం చేసాం మనము, ఒక సింగిల్ డాక్యుమెంట్ ఓపెన్ చేసుకున్నాం, ఆ డాక్యుమెంట్లోనే మనం స్టైల్స్ చేసినాం, ఆ డాక్యుమెంట్లోనే మనం మాస్టర్ పేజెస్ చేసాం. ఒకటే డాక్యుమెంట్లో మాస్టర్ పేజెస్ చేసినాం, స్టైల్స్ చేసాం, అన్నీ ఒకటే డాక్యుమెంట్లో చేసుకొని ఫైనల్లో ఎక్స్పోర్ట్ యాజ్ పీడిఎఫ్ అని ఎక్స్పోర్ట్ ఇచ్చేసాం. ఇప్పుడు ఎట్లా చేస్తామంటే మనము ఈ డాక్యుమెంట్స్ అన్నిటినీ ఒక సపరేట్ బుక్లో సేవ్ చేసుకుంటాం, చేసి ఆ బుక్ని మనం ఎక్స్పోర్ట్ చేస్తాం పీడిఎఫ్ లాగా. ఓకే, సో ఎలా చేస్తామో చూడు. సో ఫస్ట్ స్టెప్ ఈజ్ మనము ఎప్పటిలానే అంటే ఇప్పుడు నార్మల్లీ న్యూ డాక్యుమెంట్ బదులు ఇప్పుడు ఏం చేయాలంటే ఫైల్ న్యూ, ఇక్కడ చూడు డాక్యుమెంట్ ప్లేస్లో మనము బుక్ అందాం. ఓకేనా? ఓకే, సో బుక్ అనేసి సో సేమ్ మనం ఏదైతే స్టోరీస్ అనేది ఫోల్డర్ ఉందో ఇందులోనే మనం సేవ్ చేసుకుందాం ఇది. అండ్ దీని ఎక్స్టెన్షన్ చూడు ఏముందో, INDB ఉంది చూడండి, DD కాదు. INDD అనేది ఇన్డిజైన్ ఫైల్, INDB అంటే బుక్ ఫైల్ అనమాట. సో దీని పేరు మనం డైరెక్ట్ మన స్టోరీ బుక్ పేరు రాద్దాం, ఎక్స్ప్లోరర్ స్టోరీస్ అని, స్టోరీస్. ఓకేనా? సో ఇక్కడ మనము సేవ్ చేసేసుకున్నాం. చూడు ఇప్పుడు నాకు ఏమొచ్చింది చూడు, నాకు చిన్న డైలాగ్ బాక్స్లా వచ్చింది ఇట్లా. ఓకే, సో దీంట్లో మనము మన డాక్యుమెంట్లని యాడ్ చేసుకోవాలి. ఓకే, సో ఎట్లా యాడ్ చేస్తానో చూడు. సో ఇక్కడ మనకి ప్లస్ అని ఉందా, సో ప్లస్ అనేసి ఏదైతే మన ఇవి ఉన్నాయో ఇవన్నీ నేను యాడ్ చేసేస్తాను. ఓకేనా? సో యాక్చువల్లీ ఫస్ట్ మనకి ఫ్రంట్ కవర్ నుంచి వస్తుంది, అయితే నేను నార్మల్గా దీన్ని ఇలా సెలెక్ట్ చేసుకొని ఓపెన్ అంటాను. సో ఓపెన్ అన్న వెంటనే నాకు ఇవన్నీ ఇట్లా వచ్చేస్తాయి. ఓకే, అన్ని డాక్యుమెంట్స్ ఇక్కడ వస్తాయి, కానీ వీటిని ఆర్డర్ మనం కరెక్ట్గా సెట్ చేసుకోవాలి. అంటే మనకి ఫస్ట్ అన్నిటికంటే ఫస్ట్ ఫ్రంట్ కవర్ వస్తుంది. మనకి ఫ్రంట్ కవర్ని అన్నిటికీ పైకి పెడదాం. తర్వాత ఫ్రంట్ కవర్ తర్వాత మనకి నెక్స్ట్ ఏమొస్తుంది, నెక్స్ట్ మనకి టేబుల్ ఆఫ్ కంటెంట్స్ వస్తుంది. ఓకేనా? టేబుల్ ఆఫ్ కంటెంట్స్ తర్వాత ఫస్ట్ స్టోరీ మనకి ఇది వస్తుంది, ఇది మన ఈ అహర్సి టైగర్ వస్తుంది. ఓకే, సో తర్వాత ఏమొస్తుంది మనకి గుడ్ ఫ్రెండ్, తర్వాత స్టోరీ ఆఫ్ కరేజ్ వస్తుంది. ఓకే, తర్వాత మనకి దీని తర్వాత మనకి గుడ్ ఫ్రెండ్ వస్తుంది, దీని తర్వాత మనకి ఇది వస్తుంది టిట్ ఫర్ టాట్, తర్వాత మనకి బ్యాక్ కవర్ వస్తుంది. ఓకే, అయితే ఇక్కడ చూడు ఇప్పుడు ఆర్డర్ అయితే సెట్ చేసుకున్నాం మనం, కానీ ఇక్కడ ఇంకో విషయం ఉంది మనకి. ఓకే, సో ఏంటంటే ఇక్కడ మనకి చూడు పేజ్ నెంబరింగ్ చూడు ఇక్కడ, అయితే ఇది ఆటోమేటిక్ పేజ్ నెంబర్ చూసేసుకుంటుంది చూడు. ఇదేమో ఫ్రంట్ కవర్ ఫస్ట్ అని, టేబుల్ ఆఫ్ కంటెంట్ సెకండ్ అనేది అది సెట్ చేసుకుంటాం. అయితే మనకి ఫ్రంట్ కవర్కి పేజ్ నెంబర్ అవసరం లేదు మనకి. సో ఫ్రంట్ కవర్కి మనం ఏం చేద్దామంటే రోమన్ నెంబర్స్ పెడదాం. సో ఇక ఈ నెంబర్ మీద డబల్ క్లిక్ చేసుకో, డబల్ క్లిక్ చేసుకొని మనం ఏం చేద్దామంటే స్టార్ట్ పేజ్ నెంబరింగ్ అట్ 1. అండ్ అట్లానే ఇక్కడ మనము ఇక్కడ నార్మల్ 1 2 3 4 బదులు ఇక్కడ రోమన్ నెంబర్స్ పెడదాం. ఓకేనా? రోమన్ నెంబర్స్ అండ్ స్టార్ట్ పేజ్ నెంబరింగ్ అట్ 1 పెట్టేద్దాం. ఓకేనా? ఓకే కొట్టేద్దాం. సో ఇక్కడ రోమన్ నెంబర్స్ వచ్చేస్తాయి. అండ్ దీనికి కూడా మనము ఏం చేద్దాం, టేబుల్ ఆఫ్ కంటెంట్స్ మాత్రం 1 నుంచి స్టార్ట్ అవుతుంది, దీనికి నార్మల్ ఇంగ్లీష్ నెంబర్స్ ఉంటాయి. ఓకే, ఇది కూడా స్టార్ట్ పేజ్ నెంబరింగ్ 1 పెట్టేసి ఓకే కొట్టేద్దాం. చూడు ఇప్పుడు చూడు ఫస్ట్ ఫ్రంట్ కవర్ 1, ఫ్రంట్ కవర్ రోమన్ నెంబర్ రోమన్ 1, తర్వాత అది ఇంగ్లీష్ 1 2 10 ఆటోమేటిక్ నెంబర్స్ వచ్చేసినాయి. ఓకే, ఇప్పుడు చూడు నెక్స్ట్ విషయం ఏంటంటే ఇక్కడ మనకి ఏదైతే ఈ అహర్సి అనేది ఉందో మనము ఫస్ట్ ఇది ఒక్కటే స్టోరీ చేసినాం. యాక్చువల్లీ ఈ ఒకటే డాక్యుమెంట్లో ఈ ఒకటే స్టోరీని కంప్లీట్గా చేసాం మనం. అండ్ ఇందులోనే మనం స్టైల్స్ తయారు చేసినాం, ఇందులోనే మనము మాస్టర్ పేజెస్ కూడా తయారు చేసినాం. అంటే ఆ మాస్టర్ పేజెస్ స్టైల్స్ ఒకటే డాక్యుమెంట్లో ఉంది, అంటే ఒకటే స్టోరీలో ఉంది. సో ఇప్పుడు మళ్ళీ మనము వేరే స్టోరీలు ఉన్నాయి కదా, ఈ వేరే గుడ్ ఫ్రెండ్ అని, స్టోరీ ఆఫ్ కరేజ్ అని, సో వాటిలో మళ్ళీ మనం సపరేట్గా మాస్టర్ పేజీలు స్టైల్స్ చేయాల్సి వస్తుంది, మళ్ళీ వేరియబుల్స్ కూడా చేయాల్సి వస్తుంది. సో ఆ ప్రాబ్లం లేకుండా మనం ఏం చేయాలంటే ఏదైతే ఈ అహర్సి ద టైగర్లో మనం ఏదైతే స్టైల్స్ మాస్టర్ పేజెస్ చేసామో అవి మనము వేరే వాటిలో కూడా తీసుకుపోవాలి, వేరే డాక్యుమెంట్స్లో కూడా తీసుకెళ్ళాలి. లేకపోతే తీసుకెళ్ళలేదనుకో రావు మనకి.
వేరే డాక్యుమెంట్స్లో మనకి స్టైల్ మళ్ళీ మనం సపరేట్గా చేయాల్సి వస్తుంది. సో ఎట్లా చేయాలో చూడండి. ఫస్ట్ థింగ్ ఈజ్ ఇది మెయిన్ స్టైల్ సోర్స్. ఇగో ఇది ఎప్పుడు ఈ బటన్ ఏదైతే ఉందో ఈ ఎప్పటికీ ఇక్కడే ఉంటుంది అనమాట. ఎందుకంటే దీంట్లోనే మనము స్టైల్స్, పారాగ్రాఫ్ స్టైల్స్, ఓకే, మన పారా స్టైల్, మన చాప్టర్ స్టైల్ ఇది ఇక్కడే పెట్టినాం. మాస్టర్ పేజ్ కూడా ఇందులోనే చేసాం, ఓకేనా. సో అందుకే ఈ స్టైల్ సోర్స్ ఎప్పుడు దీనికే ఉండాలి. ఇప్పుడు ఏం చేయాలంటే చూడు, దీని స్టైల్ సోర్సు, దీంట్లో ఉన్న స్టైల్స్, దీంట్లో ఉన్న మాస్టర్ పేజెస్ అన్నిట్లోకి రావాలి. సో మనము ఇట్లా షిఫ్ట్ పట్టుకొని అన్నిటినీ సెలెక్ట్ చేద్దాం. సెలెక్ట్ చేసేసి ఇక్కడ టాప్ రైట్ కార్నర్లో ఒక బటన్ క్లిక్ చేద్దాం. బటన్ క్లిక్ చేసి ఇక్కడ మనము సింక్రోనైజ్ ఆప్షన్స్, ఓకే, ఈ బటన్ నొక్కుదాం. ఈ బటన్ నొక్కేసి మనము ఇక్కడ కిందకు వద్దాం. మనం సో చూడు ఇక్కడ మనకి పేరెంట్ పేజెస్ అని, అంటే మాస్టర్ పేజ్ ఏదైతే మనం ఆర్సీ అనే దాంట్లో ఉందో అది అన్నింటిలోకి రావాలి. సో పేరెంట్ పేజెస్ టిక్ మార్క్ కొట్టు. ఓల్డ్ వర్జన్లో మాస్టర్ పేజెస్ అని ఉంటుంది, ఇప్పుడు న్యూ వర్జన్లో పేరెంట్ పేజెస్ అని పెట్టినారు. ఓకే, అయితే ఇక్కడ పేరెంట్ పేజెస్. సో ఇది టిక్ మార్క్ ఉండదు, దీనికి కొట్టేసేయాలి. కొట్టేసి చూడు ఇప్పుడు సింక్రోనైజ్ అని కొట్టాలి. సో చూడు ఏమవుతుందో. సో చూడు సింక్రోనైజేషన్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ, ఓకేనా. సో చూడు ఇప్పుడు చూడు ఏమవుతుందో అసలు మనకి ఎంత టైం సేవ్ అవుతుంది చూడు. చూసావా ఇందులోకి వచ్చేసింది, అన్నిట్లో వచ్చేసింది. చూసినావా మాస్టర్ పేజ్, చూసినావా ఎంత టైం సేవ్ అయిందో మనకి. అంటే జస్ట్ ఒక్క దాంట్లో చేసిన నేను స్టైల్స్ అంతే, మిగతా అన్ని డాక్యుమెంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసిన దాన్ని. ఓకే చూడు ఎంత టైం సేవ్ అవుతుందో. ఒక పెద్ద బుక్ తయారు చేయొచ్చు మనం, ఇంత బండ బుక్. సో ఇప్పుడు చూడు ఇప్పుడు మనం చేయాల్సిందల్లా ఏం లేదు. ఏదైతే మనం స్టోరీస్ చేసామో ఒక్కొక్క స్టోరీని మనం అన్ని పేజెస్లోకి డిస్ట్రిబ్యూట్ చేసుకుందాం, ఓకేనా. సో మనం ఏం చేద్దామంటే ఇప్పుడు చూడు మన ఇదైతే ఆర్సీ అయిపోయింది కదా. సో ఇప్పుడు నెక్స్ట్ ఇదేంటిది సెకండ్ స్టోరీ కదా, ఇది ఇక్కడ చెక్ చేసుకో సెకండ్ స్టోరీ. సో ఈ సెకండ్ స్టోరీది కంటెంట్ తెచ్చుకుందాం మనం. సో ఎట్లా తెచ్చుకోవాలి చూడు, సేమ్ థింగ్, ఫైల్, ప్లేస్. సో సెకండ్ స్టోరీ ఎక్కడ ఉంది, ఇది. సో దీన్ని కూడా మనం ఓపెన్ కొట్టేసి, అయితే ఒక విషయం ఇట్లా కాదు, మనం ఇక్కడ స్టైల్స్ వచ్చినాయో లేదో చూసుకో. ఫస్ట్ వచ్చినాయి చూసావా. సో దీంట్లో మనం యాక్చువల్లీ ఈ ఫస్ట్ దాంట్లో ఉంది, దీంట్లో కూడా వచ్చేసింది. సో మనం ఫస్ట్ పారాస్టైల్ని యాక్టివేట్ చేద్దాం, ఎందుకంటే పారాగ్రాఫ్ కదా పెట్టేది. సో పారాస్టైల్ యాక్టివేట్ చేసి ఇప్పుడు ఏం చేయాలంటే ప్లేస్ అని ఇప్పుడు మనము ఈ సెకండ్ స్టోరీని సెలెక్ట్ చేసుకొని నార్మల్గా క్లిక్ చేయకుండా మనం ఏం చేయాలి, షిఫ్ట్ పట్టుకొని క్లిక్ చేయాలి. ఇక్కడి నుంచి క్లిక్ చేద్దాం మనం, ఎందుకంటే ఇక్కడ హెడ్డింగ్ వస్తుంది. చూడు సో చూడు సో ఇదేదో పెద్ద స్టోరీలా ఉంది బాగానే. అరే ఇవేనా, నేను ఇంకా ఆర్సీఐ పెద్ద స్టోరీ అనుకున్నా. 34 పేజెస్ ఉంది, ఓకేనా. సో చూడు ఇప్పుడు ఈ స్టోరీ వచ్చేసిందా. సో చూడు దీనికి వేరియబుల్ కూడా రావాలి మనకి. సో అయితే ఏం చేద్దాం, దీనికి ఫస్ట్ దీనికి చాప్టర్ టైటిల్ పెట్టుకుందాం. పెట్టేసుకొని సో దీన్ని మనం ఏం చేద్దామంటే ఇక్కడ మనము డైరెక్ట్ ఇట్లా పెట్టేసుకుందాం. ఇది ఏందమ్మా స్టోరీ పేరు ఏంది, ఏ కరేది కదా. ఓకే సో ఇదన్నమాట. సో చూడు ఇప్పుడు ఇచ్చేసిందా మనకి, అన్నిటికీ వేరియబుల్స్ వచ్చేసినాయి. చూసినా మొత్తం ఎంత ఫాస్ట్ అయిపోతుందో బుక్ ఒకటి.
ఓకే, సో ఇప్పుడు ఇలానే ఇక మనం మిగతా స్టోరీలు కూడా ఖతం చేసేద్దాం. సార్ కింద మ్యాటర్ పర్ఫెక్ట్ వచ్చింది. అన్నీ కరెక్ట్ వస్తాయి. ఓకే రైట్. సో ఇప్పుడు నెక్స్ట్ గుడ్ ఫ్రెండ్. సో గుడ్ ఫ్రెండ్లో కూడా మనకి స్టైల్ వచ్చేసినాయి చూడు, హెడింగ్ స్టైల్, పారా స్టైల్. సో మళ్ళీ ఇక్కడ పారా స్టైల్ సెలెక్ట్ చేసుకుందాం. ఫైల్, ప్లేస్, మూడో స్టోరీ సార్. మూడోది. సో గుడ్ ఫ్రెండ్. సో మళ్ళీ అయితే ఇదిగో ఇది యాక్టివ్ పెట్టుకొని చేయాలి, లేకపోతే మనకి కరెక్ట్గా రాదు. సో ఇక్కడి నుంచి చేద్దాం, ఇక్కడ కొంచెం ప్లేస్ వస్తుంది. సో ఓకేనా? 45 pages. 45 కాదు, అది మనం దీనివి ఇక్కడ ఇక్కడ తెలుస్తుంది మనకి. Okay, 35 से continue है. 11 pages. ఓకేనా? సో అట్లానే ఇప్పుడు మనము నెక్స్ట్ ఏం చేయాలి, చాప్టర్ టైటిల్ని యాక్టివేట్ చేసుకొని సో మళ్ళీ దీనికి ఒక హెడ్డింగ్ పెడదాం. ఓకే, సో ఏంటా హెడ్డింగ్? ఏ గుడ్ ఫ్రెండ్. ఓకేనా? రైట్. సో చూడండి వచ్చేసింది, ఏ గుడ్ ఫ్రెండ్ అని వచ్చేసింది. రైట్. సో మూడో స్టోరీ వచ్చేసింది, జస్ట్ 4వ స్టోరీ మనకి. సో 4వ స్టోరీ ఏంటి మనకి? టిట్ ఫర్ టాట్ కదా. సో టిట్ ఫర్ టాట్లో మనము పారాస్టైల్ యాక్టివేట్ చేద్దాం. మళ్ళీ ప్లేస్ అందాం. ప్లేస్ అనేసి సో దీన్ని మనము సెలెక్ట్ చేద్దాం. ఓకేనా? ఓపెన్ అన్నాం. ఓపెన్ అనేసి మళ్ళీ ఇక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. షిఫ్ట్ పట్టుకొని. ఓకేనా? సో కరెక్ట్ చేస్తున్నాం లేదు చూసుకో. ఓకే, సో చిన్న స్టోరీ ఉంది, ఎక్కువ పేజెస్ లేదు. ఓకేనా? సో అట్లానే మనము ఇక్కడ సో ఇక్కడ ఏం చేయాలి, చాప్టర్ టైటిల్ పెట్టుకో అండ్ టిట్ ఫర్ టాట్ కదా. ఓకే, సో చూడు చేసింది సార్. సో చూడు, సో మనకి మెయిన్ ఇప్పుడు స్టోరీ కంటెంట్ మొత్తం వచ్చేసింది అన్నిట్లోకి. కావాలంటే కొంచెం తిని సెంటర్లో కూడా. ఓకే, ఇలా అండ్ పేజ్ నెంబరింగ్ కూడా కరెక్ట్గా వచ్చింది చూసావా నువ్వు? 46, 47 అట్లా వచ్చింది మనకి. చూడు ఎంత కరెక్ట్ వచ్చిందో. సో అన్నిటికంటే ఇది పెద్ద స్టోరీ అనుకుంటా, స్టోరీ ఆఫ్ కరేజ్. 34 pages స్టోరీ అనుకుంటా. సో ఇప్పుడు చూడు మనకి స్టోరీస్ అన్నీ వేసుకున్నాం. అయితే జస్ట్ ఇంకా ఈ కవర్ కూడా అయిపోయింది కదా, బ్యాక్ కవర్, ఫ్రంట్ కవర్ కూడా అయిపోయింది. ఓకేనా? సో బస్ మనకి చేయాల్సింది ఏంటిగా టేబుల్ ఆఫ్ కంటెంట్స్. సో చూడు, సో ఇదొకటి మనకి అయిపోయింది అనుకో, ఇంకా అయిపోయినట్టే. ఇక మనం చేయాల్సిందల్లా ఫైనల్ ఎక్స్పోర్టింగ్. ఓకే, మనం ఫైనల్గా ఏం చేస్తామంటే డైరెక్ట్ ఇక ఇదేమంటారు దాన్ని, పీడిఎఫ్ ఎక్స్పోర్ట్ చేసేస్తాం. ఓకేనా? సో దిస్ ఈజ్ మనకి వాట్ ఈస్ దిస్ యాక్చువల్లీ టేబుల్ ఆఫ్ కంటెంట్స్. టేబుల్ ఆఫ్ కంటెంట్స్ అనమాట. టేబుల్ ఆఫ్ కంటెంట్స్లో ఏముంటుంది ఎగ్జాక్ట్లీ మనకి? టేబుల్ ఆఫ్ కంటెంట్స్లో మన ఇండెక్స్ పేజ్ లాగా అనమాట. ఓకేనా? ఇండెక్స్ పేజ్ లాగా పనిచేస్తుంది. సో ఇండెక్స్ పేజ్ లాగా పనిచేస్తుంది. సో ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే ఇది ఏదైతే మన టేబుల్ ఆఫ్ కంటెంట్స్ ఉందో ఇక్కడ ఫస్ట్ మనం ఇండెక్స్ ఎట్లా వస్తుందో చూసుకుందాం. ఓకేనా? సో చూడు,
ఇక్కడ మీరు కరెక్ట్ డాక్యుమెంట్లో చేయండి ఇదంతా. ఏదో డాక్యుమెంట్ పెట్టేసుకొని చేయకూడదు. ఓకే, టేబుల్ ఆఫ్ కంటెంట్స్లోనే చేయాలి. ఓకే, ఓకేనా? సో ఇప్పుడు చూడండి, ఫస్ట్ మనము ఇక్కడ ఒకటి ఇండెక్స్ పెట్టుకుందాం మనం. ఓకే, ఇండెక్స్. ఓకే, ఇండెక్స్ ఆర్ ఇండెక్స్ పేజ్ పెట్టుకోండి. ఓకేనా? రైట్. సో తర్వాత నేను ఏం చేస్తానంటే ఫస్ట్ స్టోరీ పెడతాం మనం. ఆర్సీ. ఓకే, ఆర్సీ ద బెంగాల్ టైగర్. ఓకేనా? అండ్ చూడు, ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఇక్కడ నేను ఒక బాక్స్ క్రియేట్ చేస్తాను. సో ఇది ఎన్నో పేజ్? ఇది 1 or 2? ఇది 2 పేజా? ఇది 2. ఇది సో ఇది 2 పేజ్ అని పెట్టుకుందాం ఇక్కడ. ఓకేనా? సో ఇప్పుడు ఈ 2కి మనం ఏం చేద్దామంటే ఈ 2 ఏదైతే ఉందో ఈ 2 మనకి ఒక క్యారెక్టర్ స్టైల్ ఇద్దాం మనది. ఓకే, సో నేను ఇట్లా హైలైట్ చేస్తాం. విండోస్లో మనము స్టైల్స్కి వెళ్దాం, క్యారెక్టర్ స్టైల్స్లోకి వెళ్దాం. క్యారెక్టర్ స్టైల్స్లో మనం ఏం చేద్దామంటే ఫస్ట్ దీనికి మనం ఒక ఏదన్నా ఇద్దాం. క్యారెక్టర్ స్టైల్లో ఇంపాక్ట్ ఇద్దాం, బాగుంటుంది. ఓకేనా? ఓకే, సో కావాలంటే దీనికి మనము ఒక రెడ్ కలర్ ఇవ్వచ్చు. ఓకే, క్యారెక్టర్ స్టైల్స్ పని చేయట్లేదా? సో దీనికి మనం ఏం చేయాలంటే నెంబర్ స్టైల్ అని పెడదాం. పారాగ్రాఫ్లోనే. సో ఓకే, బ్లాక్ కలర్ కూడా వచ్చేసింది దీనికి. ఒకటి ఏంటంటే రైట్ అలైన్మెంట్స్ రావాలి. రైట్ అలైన్మెంట్ ఆప్షన్ లేదు ఇక్కడ, పారాగ్రాఫ్లో ఉంటుందేమో రైట్. ఓకే, రైట్. సో ఇలా చేసేసాను కదా నేను. ఓకేనా? ఓకే, చేసేసాను. ఇప్పుడు మనము ఏం చేద్దామంటే, సో చూడు, నేను ఇక్కడ లేఅవుట్లో టేబుల్ ఆఫ్ కంటెంట్స్లోకి వెళ్తాను. ఓకేనా? లేఅవుట్లో ఇక్కడ మనకి టేబుల్ ఆఫ్ కంటెంట్స్ ఉంది. సో ఈ పని అంతా ఎక్కడ చేస్తున్నాను? ఇక టేబుల్ ఆఫ్ కంటెంట్స్ అనే ఇన్డిజైన్ ఫైల్లో చేస్తున్నాను. సో టేబుల్ ఆఫ్ కంటెంట్స్లోకి వెళ్దాం. టేబుల్ ఆఫ్ కంటెంట్స్లోకి వెళ్ళంగానే చూడు ఈ విండో ఓపెన్ అవుతుంది నాకు. ఇక్కడ మోర్ ఆప్షన్స్ క్లిక్ చేయండి. సో ఈ విండో ఓపెన్ అవుతుంది. ఓకే, బాగా కన్ఫ్యూజ్ అవుతున్నారు. మనీషాకతో मेरा न्यू ईयर इसमें जाता जैसा न्यू ईयर सेलिब्रेशन इसमें जाता सर मेरा सेलिब्रेट करते हैं थोड़ा बहुत जाता है. సో ఇక్కడ మనము ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయండి. సో ఇక్కడ మీరు ఎట్లైనా మీకు వీడియో ఉందిలే చూడండి. ఓకే, ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ టైటిల్ ఇండెక్స్ అని పెడదాం. ఓకేనా? ఇండెక్స్ అని పెట్టేసి ఇక్కడ ఏం చేద్దామంటే చూడు స్టైల్లా మనము ఇక్కడ కొన్ని స్టైల్స్ ఆల్రెడీ ఉన్నాయి. అయితే మనం డైరెక్ట్ మన టేబుల్ ఆఫ్ కంటెంట్స్లో సపరేట్ స్టైల్ ఒకటి ముందరే డిఫైన్ చేసి ఉంచుతుంది, అది తీసుకుందాం, టీఓసి టైటిల్ అని. ఓకేనా? సో తర్వాత ఇక్కడ ఏం చేద్దామంటే చూడు ఇక్కడ అదర్ స్టైల్ అని ఉంది మనకి.
ఈ అదర్ స్టైల్లో చూడు, ఈ టేబుల్ ఆఫ్ కంటెంట్స్ అది ఆటోమేటిక్, అంటే మనం ఏం చేయబోతున్నాం యాక్చువల్లీ ఇండెక్స్ పేజ్ ఆటోమేటిక్గా క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నాం. ఆటోమేటిక్ మనం ఆల్రెడీ ఈ ఈ మన ఇండిజైన్ డాక్యుమెంట్స్ తయారు చేసేసినాం మనం ఆల్రెడీ. సో అది ఇండిజైన్ డాక్యుమెంట్స్లో ఉన్న స్టోరీస్ టైటిల్స్ బేస్ చేసుకొని మన ఇదే ఇండిజైనే మన కోసం టేబుల్ ఆఫ్ కంటెంట్స్ తయారు చేస్తారు అన్నమాట. దానికి చెప్పాలి అయితే ఎట్లా చేయాలనేది దానికి మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకే, సో చూడు, అయితే టైటిల్ని తీసుకోవాలని చెప్పాలి ఇక్కడ, ఇంకో చాప్టర్ టైటిల్ని తీసుకోవాలని ఇట్లా యాడ్ అని కొట్టేసాలి ఇక్కడ. సో ఇక్కడికి వచ్చేసింది. ఓకేనా? ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే ఇక్కడ కిందకు వచ్చేద్దాం మనం. ఓకేనా? స్టైల్ చాప్టర్ టైటిల్. సో ఇక్కడ ఎంట్రీ స్టైల్లో మనం చాప్టర్ టైటిల్ తీసుకుందాం. ఓకే, ఇంక్లూడ్ ఇక్కడ స్టైల్స్ ఇన్ టేబుల్ ఆఫ్ కంటెంట్స్ మనము చాప్టర్ టైటిల్ పెట్టేసేయాలి. ఓకేనా? అండ్ ఇక్కడ నెక్స్ట్ ఏం చేయాలి చూడు, పేజ్ నెంబర్. పేజ్ నెంబర్ మనకి ఆఫ్టరే రావాలి, అంటే మన ఎంట్రీ అంటే ఏంది, పేరు, మన స్టోరీకి పేరు. స్టోరీ అంటే ఇక్కడ హర్షి అని ఉంది కదా, దాని పేరు తర్వాత రావాలి, ముందర రావాలి. సో అందుకే ఆఫ్టర్ అని పెట్టాలి. సో తర్వాత ఇక్కడ మనకి స్టైల్లో మనము చూడు, అంటే నెంబర్స్, మనం ఏదైతే నెంబర్ పెట్టామో ఆ నెంబర్ స్టైల్ అనమాట. నెంబర్ స్టైల్ ఇందాకనే చేసాం మనం, నెంబర్స్కి ఒక స్టైల్. సో అది పెట్టేసుకోవాలి ఇక్కడ. ఓకేనా? ఓకే, సో ఇక్కడ కూడా మనం నెంబర్ స్టైల్ పెట్టేద్దాం, అయిపోతుంది. ఓకే, సో ఇక్కడ మనం రైట్ ఇంటెంట్ ట్యాబ్ పెట్టేద్దాం. ఓకే, సో తర్వాత మనం ఏం చేద్దామంటే, సో చూడు, ఇది అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇందులో. ఓకే, అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇగో ఇది ఆన్ చేసుకోవాలి కంపల్సరీ. ఇది ఆన్ చేయలేదు అనుకో అది మన స్టోరీస్ని తీసుకోదు. సో అందుకే కంపల్సరీ ఇది ఆన్ చేసేసుకోవాలి. ఓకే, ఇది ఎందుకు ఆన్ చేయాలంటే ఆటోమేటిక్ అది ఐడెంటిఫై చేస్తుంది. ఓకే, ఈ స్టోరీ పేజ్ నెంబర్ 2, ఈ స్టోరీ పేజ్ నెంబర్ 20 అట్లా ఐడెంటిఫై చేయాలంటే ఇది ఆన్ పెట్టుకోవాలి కంపల్సరీ. అండ్ ఇప్పుడు మనం ఓకే కొడదాం. ఓకే కొట్టిన వెంటనే చూడాలి మన కోసం ఆటోమేటిక్ స్టైల్స్ తయారు చేస్తుంది. చూసా, అది వచ్చేసింది, అది స్టైల్స్ వచ్చేసినాయి అది. ఓకేనా? ఇక్కడ పేజ్ నెంబర్స్ వచ్చేసినాయి చూడు, అది ఆటోమేటిక్గా. ఓకే, కాకపోతే కొంచెం దాన్ని మనం ఏం చేయొచ్చు తెలుసా, దాన్ని మనం పారాగ్రాఫ్ స్టైల్ చేద్దాం. సో ఒకసారి నేను మళ్ళీ చూపిస్తాను అది. సో దీన్ని ఏం చేద్దామంటే మనం ఒక్కసారి స్టైల్ చేద్దాం మనం, ఎందుకంటే అది కొంచెం పెద్దగా వచ్చేసింది. సో మనం కావాలంటే టేబుల్ ఆఫ్ కంటెంట్స్లోకి వెళ్దాం. టేబుల్ ఆఫ్ కంటెంట్స్లోకి వెళ్ళి ఇక్కడ కొంచెం స్టైల్స్, ఇక్కడ మనం దీన్ని రిమూవ్ చేసేసి పారా స్టైల్ పెడదాం ఒకసారి. ఎంట్రీ స్టైల్ డైరెక్ట్ పారా స్టైల్ పెట్టేద్దాం, ఎందుకంటే చాప్టర్ టైటిల్ స్టైల్ చాలా పెద్దగా వచ్చేసింది. ఓకే, అట్లానే ఇక్కడ ఎంట్రీ స్టైల్ మనం డైరెక్ట్ పారా స్టైల్ పెట్టేద్దాం. అండ్ ఇక్కడ మనము డైరెక్ట్ రైట్ ఇంటెంట్ ట్యాబ్ చూద్దాం ఒకసారి. ఓకే, అండ్ ఇక్కడ మనము నెంబర్ స్టైల్ పెట్టేద్దాం. అండ్ ఇక్కడ మనము ఏం చేద్దాం, మిగతావి ఇంక్లూడ్ బుక్ డాక్యుమెంట్స్ ఒకసారి ఓకే కొడదాం మనం. ఓకేనా? సో ఇప్పుడు కొంచెం చిన్నగా వస్తున్నాయి మనకి చూడు. ఓకే 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 చాలా పెద్ద డర్టీగా వచ్చింది. ఒక్క నిమిషం చాప్టర్ టైటిలే పెడదాం. కానీ ఇక్కడ ఏమైందంటే చాప్టర్ టైటిల్ చాలా పెద్దగా వస్తుంది మనకి. సార్ దాన్ని స్మార్ట్ అంటే సెట్టింగ్స్ ఉంటాయి కదా సార్, చిన్న బోల్డ్ పెట్టుకోండి. చాప్టర్ టైటిల్ పెట్టచ్చు, లేదంటే ఇక్కడ ఇంకొక పని కూడా చేయొచ్చు మనం. యాక్చువల్లీ ఇక్కడ దీంట్లో ఇంకొంచెం చిన్నది పెట్టచ్చు యాక్చువల్. ఓకేనా? ఒక్క నిమిషం. సో ఇక్కడ ఒక్కటి మనకి కొంచెం ప్రాబ్లం వచ్చింది. ఇక్కడ ఇది తీయలేదు ఇంకా, సారీ. ఓకేనా? సో ఇంక్లూడ్ బుక్ డాక్యుమెంట్స్ మిగతా అంతా ఓకే.
ఓకే ఓకేనా. సో చూడు ఇక్కడ మనకి ఇండెక్స్ పేజ్ వచ్చింది చూసావా, అది ఆటోమేటిక్గా పేజ్ నెంబరింగ్ తోటి. ఓకే ఇది మనం తీసేద్దాం కావాలంటే. రైట్. సో ఇండెక్స్ పేజ్ వచ్చేసింది చూసావా. సో ఇండెక్స్ పేజ్ ఆటోమేటిక్గా వచ్చేసింది. సో ఇప్పుడు మనకి చేయాల్సిందల్లా ఏంటి, జస్ట్ మనము ఇక ఎక్స్పోర్ట్ చేయడం అంతే. ఓకే సో ఎక్స్పోర్ట్ ఎట్లా చేస్తాం చూడు. సో మొత్తం అన్నీ సెట్ అయిపోయినాయి ఇప్పుడు మనకి. ఇండెక్స్ పేజ్ అయిపోయింది, ఫ్రంట్ కవర్ అయిపోయింది, బ్యాక్ కవర్ అయిపోయింది, స్టోరీస్ అయిపోయినాయి, ఓకే వేరియబుల్స్ అయిపోయినాయి, పేజ్ నెంబర్ అయిపోయింది, అన్నీ అయిపోయినాయి మనకి. ఓకే బస్ మనం చేయాల్సిందలా ఓన్లీ వన్ థింగ్, దట్ ఈస్ సో ఇక్కడ చూడు ఇక్కడ కొంచెం ఇది వచ్చింది. మనం ఏం చేద్దామంటే కంట్రోల్ షిఫ్ట్ సెలెక్ట్ చేసుకో, డిలీట్ కొట్టేసి. ఎందుకంటే మనకి ఇక్కడ ఓకే నెంబర్ పేజ్ నెంబర్ పెడదాం, కానీ ఇక్కడ టైటిల్ తీసేసాను. ఓకేనా బస్. ఇప్పుడు మనం ఏం చేద్దాం, నెక్స్ట్ ఎక్స్పోర్ట్ చేసేద్దాం. చూడు ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేస్తున్నా చూడు. సో మొత్తాన్ని ఇట్లా సెలెక్ట్ చేసుకోవాలి, ఇట్లా మొత్తాన్ని ఇట్లా షిఫ్ట్ పట్టుకొని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనము బటన్ క్లిక్ చేద్దాం. బటన్ క్లిక్ చేసి ఇక్కడ మనం ఏం చేద్దాం అంటే ప్యాకేజ్ బుక్ ఫర్ ప్రింట్ అని కొట్టాలి. ఓకేనా, ప్యాకేజ్ బుక్ ఫర్ ప్రింట్. సో క్లిక్ చేసేసి ఇప్పుడు మనము ఏం చేద్దామంటే ఇప్పుడు మనకి ప్యాకేజ్ సెలెక్ట్ చేసుకో. సో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనము మన స్టోరీస్ అనే దాంట్లో పెడదాం. ఓకేనా, ఎక్స్ప్లోరర్ స్టోరీస్ అని. ఓకే ఎక్స్ప్లోరర్ స్టోరీస్ అండ్ ఇక్కడ ప్రెస్ క్వాలిటీ పెట్టుకుందాం అండ్ ప్యాకేజ్ అన్నాం. సో అది ఎక్స్పోర్ట్ అవుతాం చూడు. చూడు ఒక బుక్ రెడీ అవుతుంది మనకి, పెద్ద బుక్. అంటే మొన్నటి వరకు చేసింది ఒక సింగిల్ డాక్యుమెంట్, ఇక్కడ మల్టిపుల్ డాక్యుమెంట్స్ని కంబైన్ చేసి మనము సో చూడదు టైం తీసుకుంటుంది, అయిపోయింది. సో ఇప్పుడు ఒకసారి మనం బుక్ చూద్దాం ఎట్లా ఉందో. ఓకే సో ఇక్కడ ఉంది మనకు ఫోల్డర్లో, ఈ ఫోల్డర్లో ఉంటుంది మన బుక్. ఇది మన బుక్. ఓకేనా. సో చూడు బాగా కన్ఫ్యూజ్ అయినారా? సార్ మొత్తం మొత్తం ఇలా అయిపోయింది సార్. కన్ఫ్యూజ్ అంటే సార్ అవి చాలా ఉన్నాయి కదా సార్. అంటే టూల్స్ అని క్యారెక్టర్ మళ్ళీ పేరాగ్రాఫ్ ఇంకా అన్నీ వచ్చినాయి కదా సార్. మధ్య సార్ అది 2-3 సార్లు చూస్తూనే చేస్తాం సార్. రికార్డింగ్ లేకపోతే ఏమైంది, చేయలేము సార్. చేయలేము సార్ అంటే సార్ రికార్డింగ్ ఉన్నా కూడా ఇది మళ్ళీ చూడాలి, మళ్ళీ రిపీట్ చూస్తేనే చేయగలుగుతాం. ఓకే ఒకటి చూడు, ఇప్పుడు చూడు ఇంకొక స్టోరీ నేను యాడ్ చేస్తా చూడు. అది అంటే ఆల్రెడీ మనము వెబ్సైట్ అయితే ఉంది కదా, ఏందా వెబ్సైట్ ఇదే కదా. సో ఇక్కడ అలీబాబా అని ఒక స్టోరీ ఉంది. ఓకే సో చూడు ఇప్పుడు నేను ఈ స్టోరీని యాడ్ చేయగానే ఆటోమేటిక్ దాన్ని వచ్చేస్తాయి, వేరియబుల్స్ అవన్నీ వచ్చేస్తాయి చూడు. అంటే ఆటోమేటిక్ సెట్ అయిపోతుంది, మనం మళ్ళీ కష్టపడక్కర్లే. మనం జస్ట్ నేను ఏం చేస్తానంటే ఫస్ట్ దీంట్లో పేస్ట్ చేసుకున్నాం. ఓకేనా, ఇది కూడా చాలా పెద్దగానే ఉంది కదా స్టోరీ. ఇదేనా?
అంత పెద్దగా ఉందా నాయన స్టోరీ? ఓ చాలా చాలా పెద్దగా ఉంది స్టోరీ. నేను ఇంత పెద్దగా అనుకోలేను. అలీబాబా అండ్ ద అలీబాబా. చూద్దాం ఇంకా పెద్ద అయితే మనము. ఓకే అయిపోయింది. ఇంత పెద్ద స్టోరీ ఇది. 20 pages. ఓకేనా? సో చూడు ఇదంతా స్టోరీ వచ్చింది మనకి. గ్యాప్స్ లేవు, గ్యాప్స్ అయితే లేవు కదా. ఓకే ఇక్కడ ఉంది గ్యాప్. సో ఇట్లా గ్యాప్స్ తీసేసుకోండి మీరు. ఓకేనా? బ్యాక్ స్పేస్ కొడితే గ్యాప్స్ వెళ్ళిపోతాయి మీకు. ఓకేనా? గ్యాప్స్ అయితే లేవు. చూసుకోండి ఒకసారి గ్యాప్ ఎక్కడైనా కనిపిస్తుందేమో. పెద్ద గ్యాప్ అయితే లేదు కదా, చిన్న గ్యాప్స్ అయితే పర్లేదు కానీ. రైట్. సో ఇప్పుడు దీన్ని నేను సేవ్ చేసుకుంటా. సో ఏంటి స్టోరీ పేరు ఏంటి చూడు. స్టోరీ పేరు ఈజ్ అలీబాబా అండ్ ద 40 Thieves. ఇది యాక్చువల్ ఫేమస్ స్టోరీ ఇది. అలీబాబా 40 దొంగలని. అలీబాబా 40 ఓకే అలీబాబా 40 Thieves. సో ఇప్పుడు ఈ అలీబాబా 40 Thievesని మనము ఇందులో అడ్జస్ట్ చేసుకోవాలి. ఓకేనా? సో ఇక్కడ నేను జస్ట్ చేయాల్సిందల్లా ఒక డాక్యుమెంట్ తయారు చేస్తాను. ఓకేనా? సేమ్ ఇందాకట్లానే ఒకటి డాక్యుమెంట్ తయారు చేసుకో. ఓకేనా? సో డాక్యుమెంట్ చేసుకొని ఇప్పుడు ఏం చేయాలో మనం ఫస్ట్ దీన్ని సేవ్ చేద్దాం. సేవ్ యాజ్. సో దీని పేరు ఏంది? అలీబాబా. ఓకే అలీబాబా అని పెట్టేద్దాం సింపుల్గా. ఓకే అలీబాబా అని పెట్టి మనం సేవ్ చేసేద్దాం. సేవ్ అయిపోయిందా? ఎప్పుడు కానీ ఇంకా దీంట్లో స్టైల్స్ రాలే మనకి. సో దీంట్లో కూడా మనకి స్టైల్స్ రావాలి. సో అండ్ ఫస్ట్ థింగ్ ఏం చేయాలి, మనం దీన్ని యాడ్ చేయాలి. ఇక్కడ చూడు ఇట్లా యాడ్ చేస్తాను. ఏదైతే బుక్ అని ఉంది కదా దీంట్లో యాడ్ చేయాలి. సో ఎక్కడ ఉంది మనకి? ఇగో అలీబాబా. ఓపెన్ కొట్టేసుకో. ఓకేనా? యాడ్ అయింది. సో అలీబాబా ఎక్కడ ఉందమ్మా? అలీబాబా ఇక్కడ అన్నిటికంటే కింద. ఓకే లాస్ట్ స్టోరీ ఇది. అయితే బుక్ కవర్ మీద ఉండాలి. అది బ్యాక్ కవర్ మీద ఉండాలి. ఓకేనా? సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే, అయితే దీంట్లో మనకి వేరియబుల్స్ రాలేదు ఈ అలీబాబాలో. సో మనం ఏం చేయాలంటే ఇవన్నిటిని మనము సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఇంకొకసారి సింక్రోనైజ్ అనాలి. సో చూడు సింక్రోనైజ్ ఆప్షన్స్ అని మళ్ళీ ఇది ఆన్ చేసుకోవాలి. ఒకవేళ ఆన్ లేకపోతే టిక్ మార్క్ పెట్టుకొని మళ్ళీ ఒకసారి సింక్రోనైజ్ అనాలి. అప్పుడు ఏమవుతుంది, ఈ అలీబాబా అనే దాంట్లో కూడా మనకి అవన్నీ వచ్చేస్తాయి. ఓకేనా? సో చూడు వచ్చేసింది, చూసా ఆటోమేటిక్. చూడండి పేజ్ నెంబర్ కూడా వచ్చేసింది. ఆ టైటిల్ అవి పెడితే ఇది కూడా వచ్చేస్తుంది, ఈ వేరియబుల్ కూడా. ఓకేనా? సో బస్ ఇప్పుడు ఏం చేయాలి, మనం స్టోరీ పెట్టాలి ఇక్కడ. ఓకేనా? సో సింప్లీ మనము ఫైల్ ప్లేస్. ఓకేనా? ఫైల్ ప్లేస్ అండ్ ఏదమ్మా స్టోరీ ఇదే కదా. అయితే దీన్ని మనం ఇది ఆన్ చేసుకోవాలి. మన పారా స్టైల్ ఆన్ చేసుకొని ఫైల్ ప్లేస్ అండ్ వేర్ ఇస్ దట్ అలీబాబా. ఇక్కడ పెట్టుకొని ఇక్కడ మనము సింప్లీ షిఫ్ట్ పట్టుకొని క్లిక్ చేయాలి. సో చూడు ఎన్ని పేజెస్ వచ్చింది అబ్బా, అయితే చాలానే పేజెస్ వచ్చింది కదా.
ఓకే, ఇప్పుడు ఇక్కడ జస్ట్ మనం చేయాల్సిందల్లా ఏంటి, టైటిల్ పెట్టాలి. సో మళ్ళీ ఇక్కడ చాప్టర్ టైటిల్ యాక్టివేట్ చేసుకొని సో ఏం చేయాలి మనం, అలీబాబా 40 thieves. ఓకేనా? సో కొంచెం కింద పెట్టుకో ఇక్కడ. ఓకే, సో చూడు ఇప్పుడు వచ్చేసిందా? సో చూడు వచ్చేసింది. ఇప్పుడు మనము నెక్స్ట్ థింగ్, కాకపోతే ఇక్కడ చూడు మనకి టేబుల్ ఆఫ్ కంటెంట్స్లో లేదు అది. టేబుల్ ఆఫ్ కంటెంట్స్లో ఓన్లీ ఇవే ఉన్నాయి మనకి. సో వీటిని మనము డిలీట్ చేసేద్దాం. సో స్టార్టింగ్ నుంచి కూడా అక్కర్లేదు, మనం డైరెక్ట్ టేబుల్ ఆఫ్ కంటెంట్స్ ఒకసారి ఓపెన్ చేసుకొని బస్ మనం చేయాల్సిందల్లా ఏంటంటే ఇక్కడ చాప్టర్ టైటిల్ని యాడ్ చేసుకుందాం ఇక్కడ. అండ్ ఇక్కడ కంటెంట్స్ ప్లేస్లో మనం ఇండెక్స్ అని పెడదాం. ఓకే, అండ్ ఇక్కడ మనము డిఫాల్ట్ది పెట్టేద్దాం. ఓకేనా, డిఫాల్ట్ స్టైల్ పెట్టేద్దాం. అండ్ ఇక్కడ మనం డైరెక్ట్లీ మన చాప్టర్ టైటిల్ పెట్టేద్దాం. అండ్ ఇక్కడ మనము నెంబర్ స్టైల్ పెట్టేద్దాం మనం. ఓకేనా, అండ్ ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇంక్లూడ్ బుక్ డాక్యుమెంట్స్ పెట్టేద్దాం. ఓకేనా, పెట్టేసుకొని బస్ ఇప్పుడు ఓకే కొట్టేద్దాం మనం. చూడు అలీబాబా కూడా వచ్చేసింది. చూడు అన్నీ వచ్చేసినాయి మనకి. ఓకేనా, ఆ నెంబర్లు కావాలంటే మనం తర్వాత అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో చూడు ఇంకొక స్టోరీ పెడితే ఇంకోటి కూడా వచ్చేస్తాం మనం. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ చూడు ఒక్క పని చేద్దాం మనం. ఇక్కడ కొన్ని పేజెస్లో మనకి ఇమేజెస్ లేవు, చూసావా? చూడు ఇక్కడ మనం ఏదైనా ఒకటి రెండు ఇమేజ్లు పెడదాం చాలు, ఎక్కువ ఏం పెట్టక్కర్లే. జస్ట్ మనం ఫర్ ఎగ్జాంపుల్ బెంగాల్ టైగర్ అని పెడదాం. బెంగాల్ టైగర్ క్లిప్ ఆర్ట్ అని పెడదాం. ఓకేనా, ఓ కాపీ ఇమేజ్ అంటే ఓకే, బెంగాల్ టైగర్. ఓకే, అట్లానే మనము ఇంకొకటి ఏం చేద్దామంటే ఇంకొక ఇమేజ్, ఎందుకంటే ఒక ప్లేస్లో నాకు చాలా గ్యాప్ వచ్చింది. ఆ ఎంటీ గ్యాప్స్ని కవర్ చేయడం మెయిన్ ఐడియా అదే. చూడు ఇక్కడ ఏ గుడ్ ఫ్రెండ్. సో సింపుల్గా మనము గుడ్ ఫ్రెండ్ కూడా తీసుకున్నాం. సంథింగ్ లైక్ ఇట్లా తీసుకున్నాను. సరేనా, ఇప్పుడు మనం దీంట్లో పెట్టేద్దాం. సో కంట్రోల్ డి. సో గుడ్ ఫ్రెండ్ది పెట్టేద్దాం. సో ఫిట్టింగ్లో ఫిల్ ఫ్రేమ్ ప్రపోర్షనల్లీ కావాలంటే మనం హై క్వాలిటీ డిస్ప్లే పెడదాం, బాగా వస్తుంది మనం. ఓకేనా, తర్వాత ఇక్కడ మనకి బెంగాల్ టైగర్ ఏదమ్మా సేవ్ చేసుకోకపోతే మళ్ళీ మనకి రాదు అది. సో ఈ బెంగాల్ టైగర్ దాంట్లో మనం ఇదే కదా లాస్ట్ పేజ్. ఓకే, సో ఇది పెట్టేద్దాం. సో ఫిల్ ఫ్రేమ్ ప్రొపోర్షనల్. ఓకే, ఇది ఇంకా సరిగా రాలే కదా ఇది. ఓకే, ఇప్పుడు కరెక్ట్ వచ్చింది. ఓకే, సో ఇప్పుడు చూడు. ఓకే, ఇప్పుడు మనకి ఇది కూడా సేవ్ చేసేద్దాం.
సేవ్ చేయకపోతే మళ్ళీ చేంజెస్ సేవ్ అవ్వవు. ఓకేనా, అన్నీ సేవ్ చేసేసుకోవాలి. ఏదైనా మోడిఫికేషన్ చేస్తే అన్నీ సేవ్ చేసేసుకోవాలి మనం. సో ఇప్పుడు జస్ట్ మనం చేయాల్సిందల్లా మళ్ళీ ఇంకొకసారి దీన్ని మనం ఎక్స్పోర్ట్ చేస్తాం. ఓకే, సో మళ్ళీ ఎట్లా ఎక్స్పోర్ట్ చేస్తాం చూడు. అన్నిటిని ఇట్లా షిఫ్ట్ పట్టుకొని సెలెక్ట్ చేయాలి. చేసేసి మనము ప్యాకేజ్ బుక్ ఫార్ ప్రింట్ అనాలి. ఓకే, సో మళ్ళీ ఒక్కసారి దీన్ని మనము ప్యాకేజ్ అనేసి, సో ఇక్కడే మనము ఎక్స్ప్లోరర్ స్టోరీస్ ఫైనల్ అని పెడదాం. ఫైనల్ అది ఏదో మా స్టోరీ ఎక్స్పాండ్ అవ్వలేదు మా స్టోరీ. అప్పుడే వచ్చేసారా సార్? అరే ఎట్లా మరి ఇప్పుడు రికార్డ్ చేయాలి కదా ఈ వీడియో. సారు ఓకే ఓకేనా, ఒకసారి ఫైనల్ అవుట్పుట్ చూసేద్దాం మనం. అందుకే 2 hours అన్నారా సార్? నాకు ఇప్పుడు అర్థమైంది సార్. ఓకే, సో చూడు సార్, ఇప్పుడు లాస్ట్ వచ్చింది చూడు చూడు ఇమేజ్ కూడా వచ్చింది మన అలీబాబా లాస్ట్కి వచ్చిందా? సో చూడు ద సీక్రెట్ బుక్ ఇట్లనే ఉంటుంది సార్. ది సీక్రెట్ బుక్ సార్ సేమ్ ఇదే ఇట్లనే ఉంటుంది. సో చూడు బ్యాక్. సో అలీబాబా స్టోరీ, ఇది అలీబాబా స్టోరీ. ద సీక్రెట్ బుక్ సేమ్ ఇదే కలర్లో ఉంటుంది సార్. అవునా? ద సీక్రెట్ అది ఇమాజినేషన్. సో చూడు ఈ ప్రాసెస్ మనం ఫాలో అయితే ఒక పెద్ద పెద్ద బుక్స్ తయారు చేయొచ్చు మనం. 100, 200, 300 పేజెస్ బుక్స్ చేయాలంటే మనం ఇదే టెక్నిక్ యూజ్ చేయాలి. ఓకేనా? చూడు ఈ బుక్ పేరు కూడా ఇక్కడ వచ్చింది మనకి. ఓకేనా? రైట్.